ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ఉంటాయని తెలిపారు బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. మార్చి 18 వరకు కొనసాగుతాయని చెప్పారు. నవంబర్ 1 నుంచి పరీక్షల ఫీజులు ఆన్లైన్లో చెల్లింపు ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు. ఇక ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు. ఇంటర్ సిలబస్లో 6 మేజర్ మార్పులు చేశామని అన్నారు. 12 ఏళ్ల తర్వాత చేంజెస్ చేశామని తెలిపారు. ఈఎన్సీఆర్టీ అదేవిధంగా కమిటీ సూచనల ప్రకారం మార్పులు చేస్తున్నామని, ఈ ప్రక్రియ 45 రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు కృష్ణ ఆదిత్య. ఏప్రిల్ ఎండింగ్ లో కొత్త సిలబస్ బుక్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సిలబస్ రివిజన్ ఈ సంవత్సరం కొన్ని మార్పులు మనం తీసుకొస్తున్నాం. ఏవైతే ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయో ఇప్పటివరకు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకే పెడుతున్నాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ దెన్ జియాలజీ 30 మార్క్స్ ఉంటాయి. వాటిని మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా తీసుకొస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఏవైతే టాపిక్స్ వాళ్ళు కవర్ చేస్తారో ఆ ఇయర్లో వాటికి రిలవెంట్ ఏవైతే ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ఉంటాయో అదే ఇయర్ మనం కండక్ట్ చేసుకుంటాం. ముఖ్య ఉద్దేశం దీనికి ఏవైతే టాపిక్స్ వాళ్ళు ఆ ఇయర్ కవర్ చేస్తారో వారికి అర్థం కావాలి. ల్యాబ్ ప్రాక్టికల్స్ చేసినట్టయితే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉంటుంది, వారికి ఆ సబ్జెక్ట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ మార్పులను బోర్డు తీసుకొస్తుంది. ఈ సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్లో ప్రొఫెసర్స్తో పాటుగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్,